ఒడిశా డిస్టిక్ గజపతి జిల్లా సీతాపూర్ పోస్ట్ కత్తలకట్టి విలేజ్. ఆ విలేజ్లో శ్రీ జడ్డమ్మ ఆలయం నిర్మించడం జరిగింది. అంటే ఆ ప్లేస్లో పాత గుడి ఉంది. ఆ పాత గుడి ప్లేస్లో మళ్ళీ కొత్త గుడి కట్టడం జరిగింది. ముందుగా డ్రోన్ షాట్ వల్ల మీకు ఆ టెంపుల్ మీకు చూపిస్తాను. ముందుగా చెట్టు షాట్ ఉందన్నమాట. ఆ టెంపుల్ ఆ బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడు మీకు డ్రోన్ షాట్లో మొత్తం ఆ గుడి మొత్తం చూపిస్తాను. 3 రోజులు ప్రతిష్ఠ జరిగింది ఇదనమాట. ఈ గుడి మొత్తం మీకు చూపిస్తాను. మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే ఆ గుడి ఎలాగుంది ఏంటంది మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే సగం చూసి బాగోలేదని చెప్పి స్కిప్ చేస్తారు. అలాగేం చేయకండి, మొత్తం క్లియర్గా చూస్తే ఆ గుడి ఎలాగుంది ఏంటండి మీకు నేను చూపిస్తాను అండ్ చెప్తాను కూడా. ఇక్కడ నాన్ స్టాప్ 3 రోజులు ప్రతిష్ఠ జరిగింది. 3 రోజులు కూడా భోజనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి పగలు చాలా ఊరోళ్ళంతా చాలా కష్టపడ్డారు. కష్టానికి ఫలితం కొద్దీ ఆ అమ్మవారిని ప్రతిష్ఠ జారిగా అప్పటికే జనాలు చూడండి ఎంత విపరీతంగా వస్తున్నారు. జనాల మట్టికి ఎంత ఎండ అయినా సరే జనాల మట్టికి దేవుడు అనగానే భక్తితోని చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఈ భోజి 3 రోజులు ప్రతిష్ట అంటే 3 రోజులు కంటిన్యూ భోజనం పెట్టడం అంటే మాటలు కాదు. నాకైతే ఈ ఊరోళ్ళకి
భోజనం కూడా టెంట్ వేసి అక్కడ పెట్టారు, అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఎండ బాగా వేడిగా ఉంది. టెంట్లు పెట్టారు, అందరూ టెంట్ లోపల ఉన్నారు చూడండి. అందుకే నీకు బయట అక్కడ ఎవరు కనిపించట్లేదు. వెహికల్స్ అన్నీ బయట కనిపిస్తున్నాయి కానీ జనాలు అందరూ టెంట్ లోపలే ఉన్నారు. ఈ ఎండకి సగం మంది వచ్చి చాలామంది రాలేదు. అప్పటికి కూడా 3 రోజుల మట్టుకి జనాలు ఫుల్గా వచ్చున్నారు చూడండి. ఎంటకనే వేడివేడిగా వంటలు అవుతున్నాయి, తిండి కూడా జనాలు కూడా అలాగే వస్తున్నారు, అలాగే కూడా తిండి అవుతుంది. ఇక్కడ నుంచి నేను చూపిస్తాను చూడండి వెహికల్ ఎన్ని ఉన్నాయో. జనాలు చూడండి అలాగొచ్చి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మరి ఏమైనా కానుకలు ఇవ్వాలంటే ఇక్కడ బార్కోడ్ అంటే క్యూఆర్ కోడ్ పెట్టినారు. అంటే ఫోన్పే, గూగుల్ పే ఏం చేయాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ తీసుకుని ఫోన్పే చేసేవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసిప్ట్ ఇస్తారన్నమాట, మీరు ఎంత చేశారు ఏంటండి. ఎందుకంటే వాళ్ళకి లెక్కలోకి కావాలి కదా, మీ పేరు మీ అడ్రస్ మొత్తం వాళ్ళు రాసుకుంటారనమాట. ఇక్కడ చూడండి ఫుడ్ కూడా వెంటనే వేడివేడిగా చిన్న చిన్న అండాలు కాదు, పెద్ద పెద్ద అండాలతో రెడీ చేసి పెడుతున్నారు. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, వండడానికి సాయం చేయడానికి ఫుల్ జనాలు ఉన్నారు చూడండి. ఒక పక్క టెంట్ లోపల జనాలు చూడండి అంత ఫుల్గా ఉన్నారు. అంత జనాలకి వండేసి అందివ్వాలంటే చాలా కష్టం. జనాలు వస్తూనే ఉంటారు, అక్కడ వంట మరి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే జనాలు మటుకు చాలా విపరీతంగా వచ్చినారు చూడండి. ఇప్పుడు నేను అలాగా టెంపుల్ లోపలికి వెళ్తాను, అంటే ఆ గుడి లోపలికి వెళ్తున్నాను చూడండి. జనాలు ఎంత విపరీతంగా వస్తున్నారు. కాబట్టి మంచి ఎండ అయిందనమాట. నేను వెళ్ళినప్పటికీ 1:30 ఇలా అయిందనమాట. జనాలు అప్పటికి ఎంత విపరీతంగా ఉన్నారంటే రాత్రి టైంలో ఇంకెంత జనాలు ఉంటారో చూసుకోండి. ఇక్కడికి మనం దగ్గరలో వచ్చిన తర్వాత ఒక సైడ్కి ఒక ఆయన మజ్జిగ కూడా ఇస్తున్నాడు, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అక్కడ అతను మజ్జిగ కూడా ఇస్తున్నారు వచ్చిన వాడికి. ముందుగా మనం రాగానే టెంపుల్కి వెళ్ళాలా, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేయాలా. ఒకళ్ళు భోజనం చేయాలనుకుంటే చేస్తారు, కొంతమంది వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే భోజనం వేడివేడిగా వెంటనే ఉంటాయి కాబట్టి. ముందుగా ఇక్కడ పాత గుడి ఉందని చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఆ పాత గుడి మీకు చూపిస్తాను చూడండి. మీరు చూస్తుంది ఇప్పుడు పాత గుడి అనమాట. పాత గుడి ఆ అమ్మవారి గుడి అనమాట. అది అక్కడ పంతులు ఉంటారు, వాడు అడిగితే ఇదే అమ్మవారు ఫస్ట్ ఉన్న జడ్డమ్మవారు ఆలయం ఇదే అనమాట అని చెప్పారు చూడండి. అదిగా ఇక్కడ నుంచి కొత్తగా గుడి కట్టారనమాట, కొత్త గుడి అనమాట. ఇది ఎంట్రన్స్ ఎలాగుందో చూడండి మీరు. ఇక్కడ పూర్తిగా చూపించండి కాదు, ఎందుకంటే ఇక్కడ ముందుగా టెంట్ ఇక్కడ పెట్టేసి ఉన్నారనమాట. గుడి మీకు చూపించడానికి అవ్వదు నాకు. తర్వాత గుడి లోపలికి వెళ్తాను, మొత్తం గుడి లోపల ఎలాగ ఉన్నాయి ఏటున్నాయని మీకు చూపిస్తాను చూడండి. గుడి లోపలికి ఎంటర్ అవుతాను. ముందుగా మనం కొత్త గుడి ఓపెన్ అయిన తర్వాత డైరెక్టర్ గుడి లోపలికి వెళ్ళకూడదు, అమ్మవారు డైరెక్టర్ చూడడానికి అవ్వదు. ముందుగా ఇక్కడ ఎదురుగా గ్లాస్ ఉంటుంది అనమాట, ఆ గ్లాస్లో అమ్మవారు కనిపిస్తారు. అమ్మవారిని ఆ గ్లాస్లో చూసిన తర్వాత అద్దంలో ఆ తర్వాత డైరెక్ట్గా వెళ్ళి అమ్మవారిని చూడడానికి అవుతుంది. జనాలు ఫుల్గా ఉన్నారు చూడండి ఇక్కడ, కాబట్టి తీయడానికి అవ్వట్లేదు నాకు కూడా. అది కొంచెం చూస్తున్నారు కదా, ఇక్కడ కానుకలు ఇచ్చేవచ్చు, ఉండీలు వేయాలంటే వేసుకొని వెళ్ళిపోవచ్చు. అలా మీరు కనిపిస్తున్నారు కదా అమ్మవారు, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదే జడ్డమ్మవారు అమ్మవారు అనమాట. అది ఇక్కడ నుంచి ప్రతిష్ఠ చేయడానికి మంచి ప్లేస్ ఉంది. ప్రతిష్ఠ చేయడానికి ముందుగా గుడి చుట్టూ ప్రతిష్ఠ చేయడానికి లోపల అనమాట, మరి బయట అక్కడ ప్రతిష్ఠ చేయడానికి కావదు. వచ్చినంటే 3 సార్లు ప్రతిష్ఠ చేసి లోపలికి వెళ్ళడానికి అవుద్ది. గుడి చుట్టూ అమ్మవారిని ఎన్ని రకాల అమ్మవారు ఉన్నో అన్ని రకాల ఫొటోస్ కూడా పెట్టున్నారు ఆ గుడి చుట్టూ. ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను చూడండి. అంతా సరస్వతి అమ్మవారు, పార్వతి అమ్మవారు ఎన్ని రూపంలో ఉన్నారో అన్ని రూపంలో విగ్రహాలు ఇక్కడ పెట్టున్నారు చూడండి. అంటే అక్కడ ప్లేస్ చిన్నదే కానీ చాలా బాగా కట్టినారు, చాలా నీట్గా ఉంది, బాగుంది. డెకరేషన్స్ అండ్ లైటింగ్స్ అండ్ ఆ కలరింగ్ కూడా చాలా బాగా వేశారు. ఫ్రీగా ఉందన్నమాట ఇక్కడ. కాకపోతే ఒకటే ప్రాబ్లము,
ఇది ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. కాకపోతే రావడానికి కాస్త ఇబ్బంది అనమాట, అంతే తప్ప మరేం లేదు. ఇది పూరి అమ్మవారు అనమాట. ఎందుకంటే లోపలంతా బయటంతా ఎండ ఉండడం వల్ల లోపల కొంచెం చీకటిగా ఉంది, అందుకే మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. చూడండి, అర్ధనాదేశ్వరుడు ఆలయం ఇది అనమాట. ఇది మీకు ఆ బొమ్మ దుర్గమ్మ ఆలయం అనమాట. దుర్గమ్మ, కనకదుర్గమ్మ. అరటిగెల చూడండి ఎంత పొడిగా ఉంది. మినిమం 4 అడుగుల పొడవు ఉంటుంది అరటిగెల పెట్టున్నారు. ఒక ప్రతిష్ఠ చేసినప్పుడు కొంతమంది ఇస్తామని ఒప్పుకుంటారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఇస్తారు, వేలాడిస్తారనమాట. ఇవ్వచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. మీరు ఇక్కడ నుంచి ఓం కాల్చే ప్రదేశానికి వెళ్తాము. చూడండి, మీరు చూస్తుందల్లా ఓం కాల్చిన ప్రదేశం అనమాట. చూడండి పొగలు ఎలాగ వస్తున్నాయి. ఇంకా ఓం కాల్చిన ప్రదేశం మటుకు చాలా చక్కగా పెట్టారు, అందంగా ఉంది, బాగుంది డెకరేషను, అన్నీ బాగానే పెట్టారు, ఎటువంటి ప్రాబ్లము లేదు. చూడండి అక్కడ కూర్చున్న వాళ్ళు అండ్ అక్కడ లోపల ఉన్న వాళ్ళు అందరూ ఓం కాల్చిన వాళ్ళని, కాల్చిన దర్శకత్వం చేసిన వీళ్ళందరూ. ఇక్కడ నుంచి మీకు రాత్రి చూపిస్తాను, రాత్రి వీడియో. రాత్రి వచ్చాము మళ్ళీ వీడియో తీయడానికి. చూడండి ఇక్కడ అందరూ దీపారాధన చేస్తున్నారు, అందరూ దీపాలు పెడుతున్నారు. దాంతోపాటు భజనలు కూడా చేస్తున్నారు. చూడండి, ఇది ఆ గుడి. నైట్ చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది కూడా, డెకరేషన్స్ ఇవన్నీ చాలా బాగా చేశారు. చూడండి ఇక్కడ భజన చేస్తున్నారు కొంతమంది, వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఇక్కడ భజన చేస్తున్నారు. వీళ్ళందరూ జాజపురం నుంచి వచ్చినాడు భజన చేసినాడు. అంటే వేరు డిస్ట్రిక్ట్ నుండి వస్తుంటారు భజన చేయడానికి. ఈ పసుపు కలర్ షర్ట్లు వేసుకున్న వాళ్ళందరూ వేరే ఊరు నుంచి వచ్చారు, భజన చేస్తున్నారు. చూడండి, ఎక్కడైనా కొత్తగా గుడి అయితే కంపల్సరీ భజన చేస్తారు కూడా. ఇక్కడ నుంచి చూడండి, లేడీస్ చాలామంది వచ్చున్నారు, కూర్చున్నారు ప్రశాంతంగా గుడి దగ్గర. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ బోర్డ్లో కామెంట్ చేయండి. ముందుగా స్మాల్ ఫొటోస్ అనమాట, ఆ టెంపుల్ గురించి ఫొటోస్ మీకు పెడుతున్నాను చూడండి. ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి ఉంటాను, మొత్తం ఫొటోస్ పెట్టుంటాను. అండ్ ఇప్పుడు కొత్త ఫొటోస్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే అప్పుడు టెంట్ ఉండడం వల్ల ఫొటోస్ మీకు పెట్టడం అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.